అంటే ఒక ప్రెసిడెన్షియల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ అని ఒకటి ఉంటుందండి యుఎస్లో. మొదలుపెట్టిన తర్వాత పర్మిషన్ తీసుకోవచ్చు. సరే, నెక్స్ట్ వచ్చి వేణుగోపాల్ రెడ్డి గారు. వేణుగోపాల్ గారు, వాట్ ఈస్ ద వే? ఒక్క నిమిషం, గఫూర్ గారు జాయిన్ అయ్యారంటే. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం అండి, గఫూర్ గారి దగ్గరికి వెళ్ళి మనం మీ దగ్గరికి వస్తాను. గఫూర్ గారు నమస్తే. నమస్తే. ఇట్లా ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం చూస్తే, సరే ఇరాన్కి ఇజ్రాయెల్కి పడలేదు, ఫైన్. ఇజ్రాయెల్కి సపోర్టు యుఎస్ వచ్చింది, ఫైన్, మీరు కొట్టుకోండి. మరి ప్రభావం మిగతా దేశాల మీద పడుతుంది, ప్రపంచం మీద పడుతుంది కదా, అదెట్లా సార్? ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అండి. ఈరోజు ట్రంప్ అనేటువంటి ఒక ఆయన ఏమన్నాలో, అభినవ్ హిట్లర్ అనాలో మరి ఏమనాలో కానీ, ఒక వ్యక్తి ఒక పెద్ద దేశానికి అధ్యక్షుడు, సర్వ శక్తివంతమైన దేశం, ప్రపంచంలో ఇప్పుడుండే దాంట్లో అత్యంత శక్తివంతమైనటువంటి దేశం. ఆ దేశానికి అధ్యక్షుడుగా అయిపోయి మొత్తం ప్రపంచాన్ని వేధించేటువంటి పరిస్థితి. అది వ్యాపార సుంకాల్లో కావచ్చు, ఆక్రమణలో కావచ్చు, ఒక సార్వభౌమాధికార దేశం ముదురోను ఆయన అధ్యక్షుడు ఆ దేశానికి కిడ్నాప్ చేసి ఎత్తుకొని పోయి జైల్లో పెట్టడం కావచ్చు, గ్రీన్లాండ్ నాథ్ అంటాడు, క్యూబా నాథ్ అంటాడు, ఈరాక్ ను నేను భూతలం మీద సర్వనాశనం చేస్తా అంటాడు. ఈ రకమైనటువంటి ప్రేలాపనలు, పిచ్చి పనులు కాదండి, అహంకారము. అసలు మనుషులంటే మానవ జాతి మీద ఏమాత్రం కనీసమైనటువంటి ప్రేమ లేనటువంటి, గౌరవం లేనటువంటి వ్యక్తి ఒక దుర్మార్గుడు అంటాను నేను. అటువంటి అధ్యక్షుడు గారు. దానికి తోడు నేతన్యాహు. మనం చరిత్రలో చదివాం, హిట్లరు ముస్సోలిని కలిపి ఎంత దుర్మార్గం చేశారో. ఈ రోజు వీళ్ళిద్దరు కలిసి అన్ని దేశాల్లో తగాదాలండి, అన్ని దేశాల మీద యుద్ధం. కాబట్టి ఒక ప్రపంచం మొత్తం దురదృష్టకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఎట్లా వేఅవుట్ ఏమిటి? ఇప్పుడు మనకేమో చమురు నీళ్ళు తగ్గిపోతుంది, మనకే కాదు. ఇప్పుడు హార్మోన్ జలసంధి ఆగిపోయిన తర్వాత అన్ని దేశాల్లో ప్రైస్ వస్తుంది. నెల రోజుల 15 రోజుల చెప్పలేం కానీ అన్ని దేశాల్లో ఆయిల్ ప్రైస్ వస్తుంది, గ్యాస్ ప్రైస్ వస్తుంది. మరి ఇంత దుర్మార్గము ఎవరి కోసం చేస్తున్నారు ఆయన? అమెరికాకు ఇరాన్కు డైరెక్ట్ గా ఏం తగాదాలు లేవండి. అంతేకాదు, రెండవది ఏమంటున్నారు వాళ్ళు, అణు బాంబులు తయారు చేయకూడదు, అణు బాంబులు తయారు చేస్తే ప్రమాదం. ఓకే, నాకు తెలిసినంత వరకు పత్రికల్లో నేను చదివింది, నాకు వేరే ఇన్ఫర్మేషన్ కాదు, పత్రికలు చదివేంటి, ఒమన్ మంత్రి చెప్పింది ఏమంటే 0% ఎన్రిచ్మెంట్ కు వాళ్ళు అంగీకరించారు, అణుబాంబులు తయారు చేయము అనేటువంటిది అంగీకరించారు. ఇంకేం కావాలండి? అయితే వాళ్ళు అడిగింది ఏమిటి? మా మీద ఆంక్షలు ఎత్తేయండి, ఆర్థిక ఆంక్షలు. జినేన్గా ఏ దేశమైనా కోరుతుంది అది. చర్చలకు స్కోప్ ఉంది కదా. వాళ్ళు ఒక మెట్టు తగ్గారు, ఇంకో మెట్టు తగ్గుతారేమో, మీరు కూడా ఇంకేదైనా ఉంటే మాట్లాడి ఉండవచ్చు. అట్లా కాకుండా ఆ దేశం మీద బాంబులు వేయడం, ఆ దేశంలో 80 సంవత్సరాలండి ఆయన, ఆ వృద్ధుడు. ఆయన మత గురువు, అది వేరే సంగతి. అంతే తప్ప ఆయనేమి ట్రంప్ లాగా విర్రవీగి ఇతర దేశాలతో తగాదాలు, ఇతర దేశాల మీద దాడులు చేయించిన చరిత్ర కూడా లేదు కదా. అతన్ని, అతని భార్యను, అతని కొడుకును, కోడల్ని, మనవరాల్ని ఎక్కడికి పోతున్నాం మనం అని ట్రంప్ ఏది బాధపడ్డా గర్వంగా చెప్తున్నాడు, చంపేసినాము అని. ఈ రకమైనటువంటి ఒక వ్యక్తి ఏం ప్రజాస్వామ్యం అది? ఓ ప్రజాస్వామ్య దేశానికి ఇట్లటువంటి ఎట్లా భరిస్తున్నారు? కాబట్టి నాకైతే ఈరాన్ పోరాటం పట్ల సంపూర్ణంగా సానుభూతి ఉందండి. చాలా మంది చనిపోతున్నారు, చనిపోవచ్చు కూడా. యుద్ధమే దురదృష్టం. యుద్ధం ఏ దేశంలో వచ్చినా కానీ అమానుషంగా ఉంటది, చాలా మంది చనిపోతారు. కాబట్టి ఎవరైనా ఈ రోజు పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఎవరు జోక్యం చేసుకోవడానికి కూడా లేరు. కూర్చొని మాట్లాడండి, లేదా ఇదిగో ఐక్యరాజ్య సంఘంతో భద్రతా సంఘం పిలిపించి మాట్లాడినా అతనేమో చాలా మరి అమెరికా అధ్యక్షుడు, అతన్ని పిలిపించే శక్తి ఎవరికి ఉంది? కాబట్టి అమెరికా ప్రజలే దీని మీద కదిలి ఆ అధ్యక్షుని ఒత్తిడి తీసుకొని వస్తే పరిష్కారం ఏదైనా దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. రైట్ గఫూర్ గారు. సురేష్ బాబు గారు, ఇప్పుడు యుద్ధంలో ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ యుద్ధం మిగతా గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళిపోయింది. ఎట్లా వెళ్ళింది? అక్కడ ఉన్నటువంటి అమెరికన్ బేసెస్ని అటాక్ చేశారు ఇరాన్. చేసేటప్పటికి ఆ రిచ్ నేషన్స్ ఎప్పుడైతే వాళ్ళకి యుద్ధం అనేది, ఇప్పుడు సపోజ్ దుబాయ్ తీసుకుందాం, దుబాయ్లో సేఫెస్ట్ ప్లేస్ అంటాం, మిగతా రిచ్ అరబ్ నేషన్స్ అన్నీ కలిసి ఈ యుద్ధాన్ని ఆపడానికి ఒక ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పీస్ నెలకొల్పుకోవడానికి, లేకపోతే వాళ్ళ ఎకానమీ దెబ్బతినకుండా ఉండటానికి అనేది ఒక ఆలోచన ఉంది. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ?
అట్లీస్ట్ ఇన్ ద లాస్ట్ 3 days మనం చూడలేదండి. ది అటాక్స్ ఆర్ కంటిన్యూయింగ్ అండ్ ది స్టాక్ ఎక్స్చేంజ్ హెస్ బీన్ క్లోజ్డ్. ది స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ అదంతా బ్లాక్ అయింది. ఆల్రెడీ డాలర్ పతనం, ఐ మీన్ ఇన్ సెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియన్ రూపీస్, ఆల్రెడీ ది ఎస్కలేషన్ హెస్ స్టార్టెడ్. ది oil barrel rate has increased by $8. సో వాళ్ళు అంతే క్రైసిస్ లో ఉన్నారు సార్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ది అబుదాబి స్టాక్ ఎక్స్చేంజ్ హెస్ బీన్ క్లోజ్డ్, దుబాయ్ స్టాక్ ఎక్స్చేంజ్ హెస్ బీన్ క్లోజ్డ్. ఇప్పుడే స్లోగా ఫ్లైట్ economy has started. సో naturally and moreover, just to reiterate the point, ఈ GCC countries ఎప్పుడు వార్ డైరెక్ట్ గా they have not been affected, maybe except the Iraq Kuwait war. అదర్వైజ్ వాళ్ళు అసలు మన దేశం లాగా ఎన్నో వార్స్ చూసారు, ఎన్నో మిసైల్స్ చూసారు అని కూడా లేదండి. దేర్ ఆల్సో అడాప్టింగ్ టు దిస్ న్యూ డెవలప్మెంట్. సో డెఫినెట్లీ ది మోస్ట్ లూజర్స్ ఆర్ మోస్ట్ సేఫ్ హెవెన్స్ లైక్ GCC ఆర్ ది వెల్దీ నేషన్స్. వాళ్ళ సోషల్ ఇంపాక్ట్ అయితే వెరీ హైగా ఉంటుంది. అంటే వాట్ ఈస్ ద వే అవుట్? Now if you see, slowly China, Russia is silently supporting Iran. Yes. So ఇది కంటిన్యూ అవుతుంది. ఆల్రెడీ ఇఫ్ యు సీ, crisis in India has already started. We have only 17 days of fuel reserves. ఇప్పుడు షిప్స్ రాకపోతే మనకి there will be an oil and gas crisis. As you know, the gas pipelines, especially the LPG gas pipelines, are from Iran to the Strait of Hormuz and then to India. So ఈ ఎంత escalation challenges, it is on an increasing trend only. And only now it has just started. ఇది 4వ రోజు ఇవాళ. అవునండి. అంటే ఇవాళ 4వ రోజు. ట్రంప్ చెప్పిన దాని ప్రకారం ఇట్ మే లాస్ట్ 4 weeks అన్నారు ఆయన. 4 to 5 weeks లో ఇట్ మే ఎండ్ అన్నారు. ఆఫ్టర్ 4-5 weeks అనేటప్పటికీ ఎవ్రీథింగ్ విల్ కొలాప్స్. Yes, if you see the history of